హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇండ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలందరికీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ హౌసింగ్ స్కీమ్ పథకం కింద ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున స్థలాలను కేటాయింపు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని మంజూరు చేసేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇండ్లను కేటాయింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకునింది. అయితే ఈ పీఎంఏవై గ్రామీణ విభాగం కింద ఇళ్లను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారు, ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ముందుగా ఎన్ని ఇండ్లకు గృహప్రవేశాలు చేపిస్తారు, మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటితో పాటుగా ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని 2,39,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి కలుపుకొని రెండు కలుపుకొని 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా అందజేస్తారు. అయితే ఈ డబ్బులు అనేది ఎవరెవరికి వస్తుంది, అలాగే ఎన్నెన్ని విడతల వారీగా ఎంత డబ్బులను చొప్పున రిలీజ్ చేస్తారు, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని పంపిణీ చేసేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఇల్లు ఎప్పుడు మంజూరు చేస్తారు? గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని ఒక సర్వే నిర్వహించారు. అప్పుడు చాలామంది కూడా సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం మాకు ఆర్థిక సహాయం కావాలి, ఇల్లు కావాలి అని దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఏపీలో ఓవరాల్గా 10 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆ 10 లక్షల మంది అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి ఒక 6 లక్షల మందిని అర్హులుగా గుర్తించి నివేదిక రూపంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది లిస్టుల వైజ్గా. మళ్ళా అక్కడ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఇప్పుడు వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక దీనికి ప్రత్యేకంగా ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ అవుతాయి. ఆ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో జరుగుతుందండి, ఇల్లు అనేది మీకు వస్తుంది. ఓకేనా? అయితే చాలామంది కూడా ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఎప్పుడు రిలీజ్ అవుతాయని అడుగుతూ ఉన్నారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఈ నెలాఖరు లోపల రిలీజ్ అవుతాయండి. ఓకేనా? రిలీజ్ అయ్యాక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ పేర్లు ఉన్నాయా లేదా అని. లేదు అనుకుంటే ఏపీ హౌసింగ్ స్కీమ్ వెబ్సైట్లో మీ మొబైల్ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బెనిఫిషరీ ఐడి, ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ పెట్టుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. అలా మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్గా. లేదు మాకు అంత తెలియదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు మంజూరు కావడం జరుగుతుంది. ఈ నెలాఖరుకి 1,00,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు చేపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అయితే ఈ నెలాఖరు నుంచి నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇళ్ళన్నిటికీ కూడా గృహప్రవేశాలు అయ్యేటువంటివి స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? చాలామంది కూడా ఇప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు డిసెంబర్ నాటికల్లా 4,88,000 ఇండ్లను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటికే ఈ ఇండ్ల నిర్మాణాల్లో చిత్తూరు డిస్టిక్ ప్రథమంలో ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా వివిధ డిస్టిక్స్లలో కూడా ఈ ఇండ్ల నిర్మాణాలు అయ్యేటువంటివి ముందందులో ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట. ఓకేనా? సో వీలైనంత త్వరగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికల్లా ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్లకు దాదాపుగా 4 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెలాఖరు కల్లా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు ప్రారంభం అవుతాయన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు ఇది క్లియరు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విభాగానికి సంబంధించి కూడా దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతము గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చాలామంది కూడా దీని గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఓకేనా? సో ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి చేసేసుకునేసేయండి. ఇకపోతే చాలామంది కూడా 2-3 సెంట్ల ఇళ్ల స్థలాల కోసం అడుగుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు 3 సెంట్ల చొప్పున, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు 2 సెంట్ల చొప్పున అందజేస్తామని కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక చెప్పడం జరిగింది.
అయితే ఈ ఇండ్ల స్థలాలను ఈ ఇండ్ల స్థలాలకి ఇప్పటికే 2,00,000 మంది దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటుగా స్థలాలను పంపిణీ చేయడానికి లేఅవుట్‌లను కూడా గుర్తిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే అలాగే ఖాళీగా ఉంటాయో, సో వాటన్నిటిని కూడా లేఅవుట్‌లుగా మార్చి వాళ్ళకి మళ్ళా కొత్త స్థలాలను అందజేసే విధంగా కూడా ఈ 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలకు సంబంధించిన లేఅవుట్‌లన్నిటిని కూడా గుర్తింపు చేశాక, రిమైనింగ్ మీ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో కూడా ఇండ్ల స్థలాల పంపిణీ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. అన్ని ఏరియాల్లో కూడా పంపిణీ అనేది జరుగుతుందండి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియలన్నిటిని కూడా ముగింపు చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను. ఇప్పటికే 2,00,000 మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను కూడా కేటాయింపు చేయడం జరుగుతుంది తప్పకుండా. ఓకేనా? సో, ప్రస్తుతానికి అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. మీరు కూడా వెళ్ళి ఒకసారి అప్లికేషన్స్ చేసుకోండి. ఇక ముందు రోజుల్లో మీకు స్థలాలు అయ్యేటువంటివి కేటాయింపు చేస్తారు. ఇండ్ల స్థలము, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకి మాత్రమే స్థలాలు అయ్యేటువంటివి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సొంత స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు రూ. 2,39,000, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకు రూ. 2,50,000 అందజేస్తారనమాట. ఇది కూడా విడతల వారీగా మీకు అందజేస్తారు. ఫస్ట్ వచ్చేసి బేస్ మట్టం లెవెల్ వరకు మీ యొక్క సొంత డబ్బులు పెట్టుకొని కట్టుకున్నట్లయితే, దాన్ని బిల్లు పెట్టుకున్నట్లయితే తర్వాత అమౌంట్స్ పడతాయి. దాని తర్వాత గోడలు కట్టుకున్న తర్వాత, అలాగే స్లాబ్ పోసుకున్న తర్వాత, మళ్ళా ఫైనల్‌గా ఇంటి నిర్మాణం మొత్తం కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు డబ్బులనేది విడతల వారీగా ఇలాగ జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి అడిషనల్‌గా ఒక రూ. 12,000 అనేది కూడా యాడ్ చేసి జారీ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇలాగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి కూడా డబ్బులనేది అయితే ఇస్తారు. ఓకేనా? నేను మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ముందు రోజుల్లో ఎలిజిబుల్ లిస్టులు